ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్లో ప్రదర్శనకు ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైంది. తెలుగువారి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటానికి రూపకల్పన చేశారు. ఇందులో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇందులోనే వినాయకుడి ప్రతిమ, హరిదాసు, బొమ్మల కొలువు, చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలకు స్థానం కల్పించారు. అనకాపల్లి దగ్గరలోని వరాహ నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు ప్రసిద్ధిగాంచాయి. 2020 ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశీయంగా తయారయ్యే బొమ్మలను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చెక్కతో తయారు చేసే ఈ బొమ్మల్లో ఎక్కడా వంపు కోణం కనబడకపోవడం విశేషం. ఏటికొప్పాక లాంటి పర్యావరణ అనుకూల బొమ్మలను ప్రోత్సహిద్దామని ప్రధాని అందులో పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారిగా సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ అనే థీమ్తో త్రిదళాల శకటం పాల్గొనుంది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ అనే థీమ్తో ఈ శకటం సాయుధ దళాలతో ఉమ్మడిత్వం, సమైక్యత దృక్పథాన్ని ప్రదర్శిస్తుంది. ఇది జాతీయ భద్రత కార్యాచరణ నైపుణ్యాన్ని నిర్ధారిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ ఈవినింగ్. అయితే ఢిల్లీలో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర ప్రభుత్వం అయితే సంసిద్ధత చేస్తూ ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ కు మంచి స్థానాన్ని కల్పిస్తూ కూడా ఒక శకటాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం కల్పించినారు కేంద్ర ప్రభుత్వం. అయితే అనకాపల్లి జిల్లా ఏదైతే దగ్గరలోనే ఉన్నటువంటి వరాహ నది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామం పేరుతో ఈ బొమ్మలు ప్రసిద్ధిగాంచాయి. ఈ బొమ్మలో చేసే వారి ఏదైతే వీరు చేసినటువంటి ప్రతిమలు, బొమ్మల శకటం కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ఒక అవకాశం అయితే కల్పించారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఈ ప్రదర్శనకు ఏపీలో ఉన్నటువంటి ఏటికొప్పాక బొమ్మల శకటం ఎంపికైందని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు వారికి. అయితే తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబించేలా అధికారులు ఈ శకటాన్ని రూపకల్పన చేస్తున్నారు ఢిల్లీలో. అయితే ఇందులో ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇందులోని వినాయకుడు ప్రతిమ, అలాగే హరిదాసు, బొమ్మల కొలువు, చిన్నారుల ఆటపాటలకు సంబంధించిన చిత్రాలకు కూడా ఈ శకటంలో స్థానం కల్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ నుంచి అనకాపల్లి జిల్లాకు మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఏటికొప్పాక గ్రామస్తుల బొమ్మల తయారీదారులకు ఈ శకటంలో అవకాశం కల్పిస్తూ ఈ పరేడ్ ఏదైతే రిపబ్లిక్ డే రోజు జరిగేటువంటి పరేడ్ లో ఈ శకటం ప్రదర్శించున్నారు. దీనిపై అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలకు వారి నైపుణ్యాన్ని గుర్తించి ఇటువంటి అవకాశం ఇవ్వడం చాలా మంచిది, అరుదైన విషయం అని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రిపబ్లిక్ డే లో ఇది చాలా ఆకర్షణగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే అందరూ కూడా ఈ నెల 26 జరుగుతున్నటువంటి రిపబ్లిక్ డే వేడుకల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ శకటం ఆంధ్రప్రదేశ్ ప్రతిబింబాన్ని ప్రదర్శించే విధంగా ప్రదర్శన కూడా ఎలా ఉంటుంది అనేది కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి, 26వ తారీఖు ఈ శకటం ఎవరైతే రిపబ్లిక్ డే కోసం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటికే చాలా మంది విదేశాల నుంచి కూడా ఆహ్వానం అన్ని ఇక్కడ చేరుకుంటారు. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ శకటం ఏదైతే జరుగుతుందో ప్రదర్శన ఉంటుందో అప్పుడు అందరినీ కూడా ఆకర్షించే అవకాశం ఉంది. గతంలో మోడీ చెప్పిన విధంగా 2020 ఆగస్టు 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశీయంగా తయారై బొమ్మలను ప్రోత్సహించాలి అని చెప్పి కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. సో ఈసారి విదేశీయులకు కూడా ఒక పిలుపు, వాళ్ళకు ఒక రిక్వెస్ట్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే ఏటికొప్పాక గ్రామంలో తయారవుతున్నటువంటి బొమ్మలను కూడా వారికి రెఫర్ చేసి ఈ బొమ్మలను కొనుగోలు చేసి విదేశాల్లో కూడా ప్రదర్శించాలని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ ప్రదర్శన కూడా ఏర్పాటు ఈ శకటంలో ఈ బొమ్మలు తయారు చేసే వారికి అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఈ పరేడ్ గ్రౌండ్ లో
పరేడ్ లో చూస్తున్నటువంటి ఈ శకటంలో ఎవరైనా బొమ్మలు చూస్తే అక్కడ అందరినీ ఆకర్షిస్తాయని చెప్పి కూడా ఆ గ్రామస్తులు కూడా చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే మోడీ కూడా ఈ బొమ్మలకు ఆకర్షితులయ్యి ఆయన కూడా ఈ బొమ్మలను ప్రోత్సహించాలి, కొనుగోలు విదేశీయులు కూడా ఈ బొమ్మలను ప్రోత్సహించాలని చెప్పి విధంగా ప్రకటన చేస్తారు, అలాగే రిక్వెస్ట్ చేస్తారని కూడా అందరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ శకటంలో ప్రత్యేక ఆకర్షణగా కూడా ఏటికొప్పాక గ్రామం బొమ్మలు కొలువు అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందరినీ కూడా ఆకర్షిస్తాయి, ఆకట్టుకుంటాయి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.